कर्तव्यं यजमानोऽसौ सर्वमङ्गलमाङ्गल्यं शिवं। హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరూ బాగున్నారా? మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వ్రతం చేయించుకుంటా. సో అండ్ ఇంటికి వచ్చి కూడా 1 ఇయర్ అయిపోయింది. యాక్చువల్గా ముందే చేయించుకుందాం అని అనుకున్నాం. ఇండియా నుంచి పేరెంట్స్ వచ్చిన తర్వాత చేయించుకుందాం అని అనుకున్నాం. అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు కదా, అందుకే చేయించుకుంటున్నా. యాక్చువల్లీ ఆగస్ట్లోనే చేయించుకుందాం అని అనుకున్నాం. ఇక్కడ ప్రీస్ట్ అవైలబిలిటీ లేకుండే, వెంటనే వినాయక చవితి కూడా ఉంది కదా, అందరివి డేట్స్ బ్లాక్ ఉన్నాయన్నమాట. వినాయక చవితి అయిపోయిన ఆ నెక్స్ట్ వీకే మాకు అవైలబిలిటీ దొరికింది, అందుకే ఆ సాటర్డే చేయించుకుంటున్నాం. ఇది వ్రతం ముందు రోజు క్లీనింగ్ చేస్తున్నా. అండ్ సోఫాస్ అన్నీ ఇక్కడ అడ్డు ఉన్నాయి కదా, మేము హాల్లోనే పూజ చేయించుకుంటాం. అందరికీ కూర్చోడానికి స్పేస్ కావాలి కాబట్టి అన్నీ సపరేట్గా డివైడ్ చేసి పెడదామని అనుకున్నాం. పెద్దవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కిందనే కూర్చుంటారు కాబట్టి స్పేస్ ఎక్కువ ఉండాలి అనుకొని సపరేట్గా పెడుతున్నా అనమాట. ఇక్కడైతే క్లీనింగ్ చేస్తున్నా ప్రజెంట్. అండ్ దాని తర్వాత కావాల్సిన గిన్నెలన్నీ తెచ్చుకుంటున్నా. కుకింగ్ ఇంట్లోనే చేస్తున్నాం అనమాట. కొన్ని మేము, కొన్ని నా ఫ్రెండ్స్. కోర్స్ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు ఇంట్లో ఏ పూజ ఉన్నా ఏ ఫంక్షన్ ఉన్నా కానీ. సో వాళ్ళు కూడా చేస్తున్నారు కొన్ని. అండ్ మేము ఇక్కడ నేను సుధీర్ గ్రాసరీస్కి వచ్చామన్నమాట. లిస్ట్ ఇస్తారు కదా మనకి వ్రతంకి ఏమేమి కావాలి అని. ఇంకా దాంతోపాటు ఆయన కొన్ని పిక్స్ షేర్ చేశారనమాట. ఆ షేర్ చేసిన వాటిల్లో ఉన్నట్లు అరేంజ్ చేసి పెట్టండి అని. అండ్ ఫుడ్కి బయట నుంచి తెచ్చింది చపాతీస్ ఒక్కటే. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే వ్రతం పీట చేస్తున్నాం. యాక్చువల్గా ఫ్రెండ్ వాళ్ళ తెచ్చుకుందాం అని అనుకున్నాం. ఇది మా పాత పూజ రూమ్ అనమాట. పూజ కోసం మేము డిఐవై చేసిన ప్రాజెక్ట్. అది డిస్మాంటిల్ చేసి మేము కొత్తది చేస్తున్నాం కదా, సో దాన్ని మళ్ళీ రీయూజ్ చేసి మాకు ఇప్పుడు వ్రతం పీటకు చేసుకున్నాం అనమాట. ఇట్లా ప్రజెంట్ అయితే సింపుల్గానే చేసుకున్నాం. దాని తర్వాత ఇంకొన్ని యాడ్ ఆన్స్ చెయ్యాలి. ఇప్పుడు కాదు, తర్వాత చేసుకుందాంలే అని అనుకున్నాం. అండ్ ఇది వ్రతం రోజు మార్నింగ్ అనమాట. మాకు 10:30కి పూజ స్టార్ట్. సో దానికి ముందే ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ కొన్ని చేయాలి కదా. ఇక్కడైతే అవే జరుగుతున్నాయి. ఇది పులిహోర కోసం ఆల్రెడీ అన్నం పెట్టేసింది అత్తమ్మ. అండ్ ఇక్కడ నేను వడల కోసం పిండి గ్రైండ్ చేస్తున్నా. వడలు నవ్య ఇంకా స్వాతి చేస్తా అన్నారు. వాళ్ళకి పిండి గ్రైండ్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారు. సో అంటే వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నారనమాట. అన్నీ ఒకటే దగ్గర పాసిబుల్ కావు కదా. నేను పిండి వేసా కానీ నాకు ప్రాపర్గా రాలేదు. ఇంకా తర్వాత నేను పప్పు చేస్తున్నా. అంత లోపల సుధీర్ని పిలిచి నువ్వు వడ పిండి వేసి ఇచ్చేస్తే వాళ్ళు చేసేస్తారు, లేట్ అయిపోతుంది కదా అని పిలిచా. తను వచ్చి హెల్ప్ చేశాడు తర్వాత. ఆ గ్రైండర్ యాక్చువల్గా మేము మిషిగన్లో ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్కి వేరే వాళ్ళు ఫ్యామిలీ ఇండియాకి మూవ్ అయిపోతుంటే అక్కడ తీసుకున్నా. అది బాగానే వస్తుంది, అప్పుడప్పుడు ఇట్లా జతాయిస్తుంది. ఇంకా సుధీర్ వచ్చిన తర్వాత మంచిగానే ప్రాపర్గానే వచ్చింది. నేను ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ అవన్నీ చాప్ చేసి దీంట్లోనే అన్నీ మిక్స్ చేసి ఇచ్చా అనమాట. వాళ్ళకి ఇచ్చేటప్పుడు కొంచెం సాల్ట్ అండ్ బేకింగ్ సోడా అన్నీ కలిపిచ్చేసా. వాళ్ళకి ఇంకా రెడీగా ఆయిల్లో ఫ్రై చేసుకునేలాగే, ఎందుకంటే వాళ్ళు కూడా మళ్ళీ పూజకు రావాలి కదా. అండ్ ఇప్పుడు డెకరేషన్ పార్ట్. నేనేమంత హడావిడిగా డెకరేషన్ ఏం చేయట్లేదు, సింపుల్గానే. ఈ డెకరేషన్ స్టాండ్ ఆల్రెడీ గణేష్ దానికి యూజ్ చేసాం కదా, స్వాతి వాళ్ళదే తెచ్చుకున్నా అనమాట. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ కూడా నాది కాదు, మా ఫ్రెండ్ది, ఇంకొక అమ్మాయి ఉషాది. ఇది తను వరలక్ష్మి పూజ అప్పుడు పెట్టింటే నాకు బాగా నచ్చింది, మధ్యలో ఇట్లా అమ్మవారు వచ్చి. సో అందుకనే తెప్పించుకున్నా. అండ్ ఇక్కడ కనిపించే అమ్మాయి ఇంకో ఫ్రెండ్, తన పేరు కూడా స్వాతిని. నా చాలా వీడియోస్లో చూసే ఉండింటారు ఇప్పటికే. తను కూడా మార్నింగే వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి పూజలో. దానికి బాగా పూజలో అవి ఇవి బాగా అలవాటు అనమాట, అన్నీ కరెక్ట్గా చేస్తుంది. అండ్ ఇక్కడ రథం పీట వేసే కంటే కింద ముందు బియ్యపిండితో ముగ్గు వేయమని చెప్పింది అనమాట అత్తమ్మ, అందుకనే వేస్తున్నా. ఇండియాలో ఉంటే అన్ని వాళ్ళు చేస్తే నేను కూర్చునేదాన్ని. ఇక్కడ అంటే కొన్ని తెలుసుకోవాలి కదా నేను కూడా. అండ్ ఇదే అండి రథం పీట. సో సింపుల్గానే చేసుకున్నాం ప్రజెంట్. తర్వాత ఇంకా కొన్ని యాడ్ ఆన్స్ చేసిన తర్వాత డిఫరెంట్గా కనిపించవచ్చు. అండ్ పీట పెట్టిన తర్వాత కూడా పసుపుతో పైన ముగ్గు వేయాలంట. అండ్ దాని తర్వాత ఇంకా చేసేవన్నీ ఒక పక్క స్వాతి కూర్చొని చేస్తా అన్నది. నేను అంతలోపల నాకు పంతులు గారు సపరేట్గా ఫొటోస్ కొన్ని పంపించారనమాట, ఇలా అరేంజ్ చేసి పెట్టమని. సో అవి పెడుతున్నా. కొన్ని కప్స్లో డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేయమన్నారు. అది డ్రై ఖర్జూరా, ఇంకా ఆల్మండ్స్, మళ్ళీ క్యాష్యూస్ అంట, సో పిస్తా, ఆ 4 యాడ్ చేయమంటే నేను ఆ కప్స్ నేను ఇండియా నుంచే తీసుకొని వచ్చుకున్నా. అండ్ ఇంకా 5 ప్లేట్స్లో 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొని వస్తాం కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్రూట్స్ అరేంజ్ చేయమన్నారనమాట. సో ఇక్కడైతే నేను అవే పేపర్ ప్లేట్స్లోనే ఇంకా చేస్తున్నా అన్నీ.
ఒక్కొక్క ప్లేట్లో ఫ్రూట్స్ పెట్టి అండ్ దానిపైన 2 తమలపాకులు పెట్టి దానిపైన ఒకటి $1 నోట్ ఇంకొక కాయిన్ కూడా పెట్టమన్నారనమాట. సో నేను అన్ని ఫ్రూట్స్కి అట్లనే పెట్టి అరేంజ్ చేస్తున్నా. నేను అరేంజ్ చేసేవన్నీ అయిపోయాయి. ఇంకా రథం పీట డెకరేట్ చేయాలి. దీనిపైన వైట్ క్లాత్ ఒకటి ఎయ్యమన్నారు. నా దగ్గర లేకుండే ఇంకా నీ నాప్కిన్ ఒక్కటి వైట్‌ది ఉండే ఇంట్లో. సరే అదే ఏసేద్దాం. ఇది కూడా కొత్తదే కదా అని అదే వేస్తున్నాం అనమాట. స్వాతి హెల్ప్ చేస్తుంది పూజలో అన్నిటికి. దీనికి బాగా తెలుసు పూజలు అవి ఇవి అన్నీ. నేను చేసుకుంటా. నాకెట్లా కావాలో అట్లా అంతేగాని నాకు ఇవన్నీ తెలీదు. ఇంక అత్తమ్మ కూడా చెప్తుంది. నా దగ్గర సత్యనారాయణ స్వామిది ఫోటో ఉందనమాట. అది నేను ఫస్ట్ ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి అది అట్లే ఉంది నా దగ్గరే. అండ్ ఈ వీడియోకి ఆ రోజుకి ఒక స్పెషల్ మూమెంట్ ఇదే. మా మామయ్య కుకింగ్ చేయడం అస్సలు అంటే అస్సలు ఎప్పుడు ఎక్కడ ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్లో ఆయన ఎప్పుడు చేయలేదు. అట్లాంటిది ఫస్ట్ టైం చేశాడు. ఈ వీడియో కూడా నేను వాంటెడ్లీ తీయలేదు అసలు. కెమెరా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత క్యాప్చర్ అయిన మూమెంట్స్లో నేను ఎడిట్ చేసేటప్పుడు చూసినదే. తర్వాత సుధీర్ ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు చూసి చెప్పిన అవును చేసినాడు అసలు. అంటే ఒక స్పెషల్ మూమెంట్ అనమాట మాకు అది. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ పంతులు గారు కూడా వచ్చేసారు. తనకి స్వాతి కూడా హెల్ప్ చేస్తుందనమాట. ఏమేమి అరేంజ్ చేయాలి అవన్నీ మళ్ళీ వచ్చి తను చేసుకుంటున్నారనమాట. ఇక్కడ నేను కలర్ కప్స్ అక్కడ కింద పెట్టా కదా, అవన్నీ నవధాన్యాలు. మాకు ఇక్కడ ఇండియన్ స్టోర్లో అన్నీ ప్యాక్ చేసి రెడీగా సత్యనారాయణ స్వామిది అని చెప్పి ఒక కిట్ లాగా ఉంటుంది అనమాట. ఆ కిట్లో ఉన్న నవధాన్యాలన్నీ వీళ్ళు నాకు పంపించిన లిస్ట్లో కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు నార్త్ సైడ్ అట్లా చేస్తారని పెడతారో ఏమో తెలియదు కానీ మనకు కావాల్సినవి మాత్రం లేవన్నమాట. అందుకే ఇంట్లో ఉన్నవి కొన్ని అండ్ లేనివి కొన్ని సపరేట్గా ప్యాకెట్స్ తెచ్చి అన్నీ పెట్టున్నా అనమాట. ఆయన కూడా అదే అన్నారు, ఇట్లానే పెట్టాలమ్మా, షాప్లో ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చేంజ్ చేయట్లేదు, అట్లే పెడుతున్నారు అని. బట్ ఇంకా ఇట్స్ ఓకే అని అనుకున్నాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. పూజ స్టార్ట్ చేసే ముందు అత్తయ్య మామయ్య ఆశీర్వాదం తీసుకోండి అని చెప్తే అక్కడ తీసుకొని వచ్చి ఇంకా కూర్చున్నాం అనమాట పూజకి. అత్తమ్మవి ఇంకా బయట కుకింగ్ అయిపోయి ఇక్కడ ప్రసాదం చేస్తూ ఉన్నారు. ఇంట్లో కేసరి చేయాలి కదా ప్రసాదంకి, సో అవి చేస్తూ ఉండే మేము కూర్చొని ఉన్నాం పూలు అవన్నీ అరేంజ్ చేసుకుంటూ. పూలు అంటే గుర్తొచ్చింది, యాక్చువల్గా పూలు కొన్ని మేము బయట నుంచి కొన్ని ఫ్రెండ్ వాళ్ళవి తెచ్చుకున్నాం అనమాట. వాటిలో బంతిపూలు ఎక్కువ ఉన్నాయి. ఆయన చూసి బంతిపూలు దేవుడికి పెట్టకూడదమ్మా, అవి జస్ట్ అలంకరణ కోసమే అని చెప్పారనమాట. సో ఫస్ట్ టైం తెలుసుకున్నా, మీకు కూడా ఈ విషయం తెలియకపోతే తెలుసుకోండి. ఓన్లీ చామంతులు ఇట్లా రోజెస్ అంటే లోపల కుసుమం ఉంటుంది కదా, ఆ లోపల చిన్న చిన్న సీడ్స్ లాగా అట్లా ఉన్నవి దేవుడికి పెట్టాలంట. నేనైతే ఫస్ట్ టైం తెలుసుకున్నా. సో అండ్ ఆయన బంతిపూలు పెట్టనీయలేదనమాట, అవన్నీ పక్కకు పెట్టి చామంతులు ఉన్నవే పెట్టించాడు. మాధవాయ స్వాహాం, ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ స్వాహాం, ఓం నారాయణాయ స్వాహాం, ఓం మాధవాయ స్వాహాం, ఓం గోవిందాయ నమః, ఓం గోవింద గోవింద నారాయణాయ నమః. అత దేవతాం ప్రసాద సిద్ధ్యర్థే ఓం నిర్లక్ష్యం శ్రీ దేవతాభ్యో నమః. ఓం శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం విగ్రహం తీసుకోమా, అక్కడ మా అమ్మవారు ప్రవాసం అవుతుంది కదా, మా తాత్కాలిక గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అక్కడి నుంచి పోతూ ఉంటుంది. ఆ కాలం ఇక్కడ కాదు, అప్పుడు మైసూరు పర్యటన చేసి ఎనీ వేడి వైపు అప్డేట్ కానేసి మా కడపకు వచ్చేసి తులసికి వచ్చేసి దీపారాలు చేస్తే ఆయన గృహమొచ్చతే. ఎప్పుడు వైపు నవనవత బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళ కోరిన కోరిక తీరి సంతోషముగా ఉంటారు. ఈ వ్రతము విశేషముగా కలియుగమునకు చెందినది అని విష్ణుమూర్తి చెప్పినట్టుగా సూత మహాముని చెప్పాడు. ప్రథమాధ్యాయం సమాప్తి. లక్ష్మీ రమణ గోవింద గోవింద.
హిరణ్యపాత్రం మదమతాం పూర్ణమదధాదేమథవ్యో సాదేతి ఏకతా బ్రహ్మణ అపహరది ఏకదైవ రాజనాయ నమః లక్ష్మీనారాయణాయ నమః పార్వతీ సాంబ సదాశివాయ నమః. ఓం పూజాగృహే చూసుకోండి కర్పూరం యాడ్ చేస్తూ ఉండండి. ఓం ప్రియం ఓం నాథేయం యజమానోసో సర్వమంగళమాంగళ్యం శివం సర్వార్థసాధికం శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ. చూసారుగా పూజ అయితే తృప్తిగా చేసుకున్నాం. అండ్ కథ వచ్చేసి ఆయన చదవలేదు, ఆయనకి తెలుగు చదవటం రాదు, కర్ణాటక అన్నమాట. నాకు మాట్లాడడం వచ్చు కానీ చదవడం రాదు అని అన్నారు. అందుకని మాతోనే చదివిపించారనమాట. మేము ఇన్ ద సెన్స్ మాకు కూడా ఇచ్చారు, కానీ నేను సుధీర్ ఏం చదవలేదు, మా ఫ్రెండ్స్ చదివారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క కథ తీసుకొని రెండు మిగతా వాళ్ళు ఒక్కొక్కటి అట్లా 5 స్టోరీస్ వాళ్ళే చదివారు. అండ్ ఇక్కడ అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. పిల్లలు అయితే గోల అమ్మో, అసలు ముందే మా కమ్యూనిటీ పిల్లలందరూ అంతే, ఒక దగ్గర చేరారనుక రచ్చనే. లిటరల్లీ చాహ్నా అద్విక్ ఇంట్లో ఏ పూజ చేసినా కానీ వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టము, అసలు ఉండరనమాట. నేను హారతికి కూడా మళ్ళీ వెళ్ళి వాళ్ళని లాక్కొని వచ్చి అమ్మ దేవుణ్ణన్న మొక్కెళ్ళండి అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలతో పాటు వాళ్ళు వెళ్ళి ఆడుకుంటూనే ఉంటారు కదా, సో పట్టుకోవడం కష్టం. అట్లా పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఫాస్ట్ క్లీన్ చేస్తుంటే కూడా ఇంట్లో అన్నీ ఉన్నాయి. అండ్ అందరే వెళ్ళిపోయిన తర్వాత కొన్నైనా క్లీన్ చేసుకుందాము, అంటే ఏవైతే మెస్సీగా ఉన్నాయో దేవుణ్ణి అయితే కదపద్దు, నెక్స్ట్ డే కదిపి ఇంకా అన్నీ క్లీన్ చేసేయమన్నారనమాట. సో ఇప్పుడైతే ఇవి చేస్తున్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయినా కానీ బట్ స్టిల్ ఓపిక తెచ్చుకొని ఏమైతే అది కానీ ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటే కొంచెం మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. నేను రెస్ట్ తీసుకుందామనే పోయి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మైండ్ అంతా కిందనే తిరుగుతుంది, అన్నీ ఉన్నాయి కదా క్లీన్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా కిందికి వచ్చి చేసుకుంటున్నాను అనమాట. వీడు అప్పుడే స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అంతసేపు ఉన్నారు కదా, అయినా స్టిల్ ఇంకా కెన్ ఐ గో అవుట్ అమ్మా ఫర్ ప్లే అని అడుగుతున్నాడు. కొంచెం నాకు హెల్ప్ చేయొచ్చు కదరా, ఊరికే ఎప్పుడు చూసినా బయటికి పోతా అంటావంటే ఇంకా కొంచెం సేపు నో అంటే అయిపోయింది. కోర్స్ ఇంకా అలగడమే. అండ్ బయట కూడా కుకింగ్ చేస్తున్నాం కదా, అక్కడ కూడా అన్నీ అట్లనే ఉండిపోయినాయి. సో అన్నీ క్లీన్ చేస్తున్నా అనమాట. పెద్ద గిన్నెలు 1-2 సరిపోయినాయి అంతే కుకింగ్, వేరే వాటి అన్నిటికీ ఏం అవసరం లేకుండే. 3 తెచ్చుకున్నా కానీ 2లోనే సరిపోయింది. ఇంకా అది కూడా ఈసారి నేనే సింక్లోనే క్లీన్ చేస్తున్నా. సుధీర్ కూడా బాగా టయర్డ్ అయిపోయినాడు. ఇంకా అందరూ వంటలు చేసుకొని అవి చేసుకొని నాకు కూడా అసలు ఫుల్ బ్యాక్ పెయిన్ ఉండే ఆ రోజు. బట్ స్టిల్ కొన్ని అయిపోతుందని. అండ్ నేను ఇక్కడ కూడా దీన్ని నార్మల్ సోప్తో క్లీన్ చేసినా కానీ బ్రిల్లోతో క్లీన్ చేస్తే చాలా నీట్గా అయిపోతుంది. దాన్ని యూస్ చేయొచ్చు మనం, అంటే వెరీ డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది యూస్ చేసుకోవచ్చు, మంచి రికమెండెడే. అండ్ ఉన్న కొన్ని డిషెస్ కూడా అన్నీ క్లీన్ చేసేసి తర్వాత వెళ్ళిపోయా అనమాట. ఫుడ్ ఇంకా చాలానే మిగిలి ఉండింది కొంచెం. అండ్ ఈవినింగ్ కొందరు ఫ్రెండ్స్ వచ్చారు, సో వాళ్ళతో కూర్చొని కాసేపు మాట్లాడుకొని ఆ డేని మంచిగా ఎండ్ చేసా. ఈ క్లీనింగ్ టైం ల్యాప్స్లో చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది కదా. అసలు చేసేటప్పుడు ఉండింది నాకు అసలు బ్యాక్ పెయిన్ నెక్స్ట్ లెవెల్లో ఉండింది. అండ్ ఈవినింగ్ కాసేపు తర్వాత స్వాతి వచ్చింది. ఇక్కడ ఇంకా మేము పిచ్చోళ్ళలాగా నవ్వుతున్నాం. నవ్వే ముందే ఎందుకు నవ్వుతున్నామో చెప్తా. వాళ్ళు వడలు చేశారు కదా, బాలే తీసుకొని వచ్చిందనమాట. క్లీన్ చేస్తే ఇక్కడ తెచ్చిచ్చే స్వాతి అని చెప్పా. దానికంతా కింద మొత్తం మస అయిపోయింది. అసలు తను చూసుకోలేదు, ఊకే బాలే తీసుకొచ్చింది కానీ చేతికి మొత్తం డ్రెస్కి మొత్తం అంటించుకుందనమాట. సో ఆ టైంలో అయితే మస్తు ఫన్నీగా అనిపించింది, అందుకు నవ్వుతున్నాం మేము ఇక్కడ. అండ్ వీడియో ఎండ్ చేసే టైం కూడా వచ్చేసింది. హోప్ మీ అందరూ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడప్పుడు కామెంట్స్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.